చుట్టుముట్టే క్రమంలో మనకి ఒక్కొక్కటి కూడా గవర్నమెంట్ తీసేయడం జరుగుతుంది. మొదటిగా రైల్వే లోపల ఆర్టీసీ లోపల ఉన్నటువంటి 50% కన్సెషన్ తీసేసింది. తర్వాత ఇప్పుడు పెన్షన్ రివిజన్ తీసేస్తుంది. రేపు పొద్దున అసలు ఈ పెన్షన్ మీద డిఏ కూడా ఎందుకు అనే ప్రమాదం కూడా ఉంది. అందుకని దాన్ని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్ అసోసియేషన్ మంది వస్తే బాగుండేది. ఇంకా కూడా వచ్చే అవకాశం ఉంది. 11:30 దాకా వస్తూ ఉంటారు మన వాళ్ళు. కాబట్టి మనకు హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రిటైర్డ్ అయినటువంటి మన యొక్క జీవితాలు మునుముందు రాను రాను పూర్తిగా లగ్నం కనిపించకుండా పోయే పరిస్థితి ఉంది. కాబట్టి మన ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ మధ్యనే పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయము అది మన అందరికి కూడాను చాలా ఘోరమైన అన్యాయం చేసే విధంగా ఉంది. దాన్ని ఖండిస్తూ మనమందరం కూడాను ఒక యూనిట్గా మొదటి నుంచి ఉన్నాం. ఈ మధ్యనే మొత్తము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఇంకా ఐకమత్యంగా ఉండి ముందుకు పోవాలని మనమందరం కూడా ఆశిస్తున్నాము. ముందుకు పోదాము, కలిసి ఉందాము. అప్పుడే మనం అనుకున్నది ఏమైనా కొంత సాధించుకోగలుగుతాం. మనకందరికీ తెలుసు, గత అనేక సంవత్సరాల నుంచి మనం పోరాటం చేస్తున్నాము. పెన్షన్ గురించి, డిఏ గురించి, అదర జీతభత్యాల గురించి. కానీ ఏమీ సాధించుకోలేకపోయాం. ఇది మన దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో మనమే ఆలోచించుకోవాలి. కానీ ఈరోజు ఆ పరిస్థితి దాటిపోయింది. రాను రాను ముందు రోజుల్లో ఏ పరిస్థితి మనకు కలుగుతుందో మనకు ఇప్పుడే కన్నుల ముందు కనిపిస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఐకమత్యంగా అటు పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ, ఆర్ఎంఎస్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఏఐపిడిపిఏ కానీ, వేరే అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను ఐకమత్యంగా ముందుండి పోరాటానికి ముందుకు పోవాలి. పోరాటం చేస్తేనే మనం ఏమైనా సాధించుకోగలుగుతాము. పోరాటము లేనిదే ఏమీ జరగదు ఈ రోజుల్లో. కాబట్టి మనమందరం కూడా పోరాటం చేద్దాం. ఐకమత్యం, పెన్షన్ల ఐక్యత, మనము ఇక ముందు కూడా బాధేందో పిలిచి మాట్లాడండి అని చెప్పి మాట్లాడి ఇది కాకపోతే ఇదే అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు మొద్దు దున్నపోతు మీద ఎంత వర్షం పడ్డా ఏమీ లేదన్నట్టు ఆఖరికి అంకుశబ్ద పడిచినా కూడా లేచే పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఐక్య పోరాటాల శరణం అని చెప్పేసి మనకి చాలాసార్లు మా మీటింగ్లో చెప్తూ ఉంటాం. ఎవరికి వారు విడిగా, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ విడిగా ఉంటే ఏమీ సాధించలేము. రానున్న రోజుల్లో పెన్షనర్లు అందరం ఐక్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. అది కనుక లేకపోతే మన మీద ప్రభుత్వాలు దాడులు సాగిస్తూనే ఉంటాయి. అట్లా ఎదుర్కోవాలంటే ఐక్యత అవసరమని చాలాసార్లు చెప్తా ఉన్నా. ఈరోజు ఆ ఐక్యత కనపడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి ఐక్యత వచ్చిందని చెప్పడానికి సంతోషిస్తూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఓట్లు వేసి మనం గెలిపించుకున్న వాళ్ళు మనకు అన్యాయం చేస్తుందని చెప్పి ఆలోచించాలని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఇప్పుడు పెన్షన్ 2004 తర్వాత అపాయింట్మెంట్ వాళ్ళకు కంట్రిబ్యూషన్ పెన్షన్, నేషనల్ పెన్షన్ స్కీమ్, యునైటెడ్ పెన్షన్, యూపీఎస్ పెన్షన్ అన్ని రకరకాల పెన్షన్ స్కీమ్ చేస్తున్నారు. కానీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వమని చెప్పి మనలాగే చెప్పి ఫైట్ చేస్తుండే చివరికి మనకంటే పెన్షన్ కూడా కోతకు వస్తుందని చెప్పి ఆలోచించాలని చెప్పి సభాముఖంగా ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పెన్షన్ అనేది ప్రతి పే కమిషన్లు మనకు 10 years పే కమిషను. ఈ 10 years పే కమిషను త్రూఅవుట్ ఇండియాలో మెజారిటీ స్టేట్ గవర్నమెంట్ కూడా మనల్ని ఫాలో అవుతాయి. మనకి పే కమిషన్ ఫాలో అవుతుంది. సుమారు 15 రాష్ట్రాలు మనతోటి ఉన్నాయి ఈ పే కమిషన్లు. మన తెలంగాణ, ఆంధ్ర లేదు, వేరే స్టేట్లు అన్నీ నార్త్ ఇండియా మొత్తము మన పే కమిషన్ ఇంప్లిమెంట్ చేస్తాయి సోదరులు. అయితే దీని గురించి మనం ఏం చేద్దాము, అప్పట్లో బోనస్ ఫర్ ఆల్ అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ చేసినాం. ఇట్లనే కొందరు బోనస్ ఇస్తారు, కొందరు ఇవ్వబోతుంది. బోనస్ ఫర్ ఆల్ సీవీలు ఎప్పుడు చేస్తే పిఎన్టీ రైల్వే చాలా పెద్ద బ్రహ్మాండంగా నిజామాబాద్లో చేసినాం. కాబట్టి ఈరోజు కూడా ఈ పెన్షన్ గురించి ఈ పే కమిషన్ ఏదో 1/2006 అని కాదు, ఎప్పుడైతే 1/2000 ఇంప్లిమెంట్ అవుతుందో ఆ రోజు నుంచి వెనుక మనం పాత వాళ్ళు కొత్త వాళ్ళని కొత్త నిర్వచనం పెట్టారు. పాత పెన్షన్లు, కొత్త పెన్షన్
దాన్ని బట్టి ఏంది కొత్త పెన్షన్ అంటే ఏంది 2004 తర్వాత వాళ్ళకు పెన్షన్లే లేదు. అర్థమైందే మనకు కూడా ఇది కన్సల్ట్ పే ఉంటుంది ఇక అంటే పెన్షన్ అనే తీసేస్తారని చెప్పి ఆలోచించాలి కాంగ్రెస్. పెన్షన్ అనేది ఇక కూర్చోలు ఎవరికి ఉండదు. తెలివిగా ఫైనాన్స్లో ఏదో కింద 2-3 సెంటెన్స్ రాసి పాస్ చేసుకున్నారు ఎవరికి తెలియదు. వేణుగోపాల్ అని ఎంపీ కేరళ ఏఐటీసీ జనరల్ సెక్రటరీ గారు దీన్ని బహిరంగంగా చెప్పి మనకి ఈరోజు చైతన్యం చేసి చెప్పి సభాముఖంగా మనం చేస్తాం. దీన్ని మనం ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోవాలని చెప్పి సభాముఖంగా మనం చేస్తూ మీ అందరికీ టైం చెప్తున్నారు. ఉమ్మడిగా ఆదరణీయమైన విషయం అయితే అందరికీ తెలుసు. అది ఎంత ప్రమాదకరమైన విషయం అంటే ఒకసారి నిదానంగా ఆలోచిస్తే నిద్ర పట్టట్లేదు. అది ఆ విషయం ఎట్లుందంటే వీళ్ళు ఏం లేదు, వాళ్ళకు అవసరం ఉంటే మీ అందరికీ తెలిసిన విషయమే 40% వాళ్ళ శాలరీస్ ఎంపీలు పెంచుకుంటారు. వాళ్ళకేమో శాలరీ కావాలి. మనం రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్ మనకు అవసరం లేదు. ఎట్లా బతకాలి? బతుకుడు ఏంది? ఈ ప్రాథమిక హక్కు ఇది. ఎవడో అయ్యే సొమ్ము కాదు, మనం పనిచేసిన దాని మీద ఇచ్చేదానే దీన్ని పెన్షన్ అంటాం. వాడు దీన్ని అనుకోవడం ఏంది? కాబట్టి ఈ యొక్క సమస్య గురించి ప్రతి ఒక్కళ్ళు తమ సర్కిల్లో ఉన్న 10 మందికి చెప్పుకొని ఒక యూనిటీగా తయారై దీన్ని బాగా కష్టపడి ఈ సాధన ఇప్పటికే ముగింది కాదు, దీనికి అంతము ఇంకా చాలా రోజులు ఉంది. కాబట్టి ఒక ఉమ్మడిగా రావాలి. ఇంకోటి నేను ఒక చింతజనకమైన విషయం ఏంటంటే ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా మంది ఎవరు జమ కాలేదు. ఇందులో కూడా మన దాంట్లో మనం ఒకటి వాళ్ళు వీళ్ళు అనక అందరుగా ఒక ఉమ్మడిగా జమ అయి ఈ మన పెన్షన్ విధానాన్ని వ్యతిరేకించి గవర్నమెంట్ను మనము ఒక ధారణ ప్రోగ్రాము కార్యక్రమము 1/1 చేసుకుంటా పోతే మనం ఎప్పటికైనా సాధిస్తాము. ఈ అన్ని హక్కులు మనము సాధించినే. ఈ ఏది కూడా వాళ్ళు ఒకట్లా మనకి ఇవ్వలేదు. మనము చేసిన దాంట్లో వాళ్ళు ఇవ్వడమే పెన్షన్. ఆ పెన్షన్ లేకుంటే మనం ఇప్పుడు ఉన్నాము. మనం లేని తర్వాత మన పిల్లలకు మన భార్యకి ఏం కావాలి? పెన్షన్ ఎట్లా వస్తుంది? అర్థం చేసుకోండి. కనీసం ఉమ్మడి ఇప్పుడైనా ఇంత పెద్ద ఈ ప్రాబ్లం సార్ అయింది. రాజ్యసభలో అమలైపోతే మనం తర్వాత ఏం చేయలేము. కాబట్టి మరియు ఈ డయాస్ పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు ముందున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనము సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లోపల తీసుకొచ్చినటువంటి నూతన పెన్షన్ చట్టం ఇది అట్లా డైరెక్ట్గా తీసుకురాకుండా ఇండైరెక్ట్గా ఫైనాన్స్ విషయాలతో ముడిపడి ఉన్నటువంటి అంశంగా తీసుకొని ఇది పెన్షనర్స్ను దెబ్బతీయడానికి తీసుకొస్తున్నటువంటి ఇది ఒక పెన్షనర్స్కి ఒక నల్ల చట్టంగా మనము అనుకోవచ్చు. అయితే మనం ఆలోచించినట్టయితే ప్రతి ఒక్క ఉద్యోగికి అర్హతలు అనేటటువంటి ఉంటాయి. ప్రతి ఒక్క ఉద్యోగానికి అర్హత ఉంటేనే ఆ పోస్టుకు ఎలిజిబుల్ ఉంటుంది. తర్వాత వయసు ఉండాలి. అన్ని నియమ నిబంధనలు ప్రతి ఒక్కటి కూడా ఎంప్లాయీస్ ఉండి పోటీ పరీక్షలలో నెగ్గి ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆ విధంగా వచ్చినటువంటి ఉద్యోగి దాదాపుగా 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసి రిటైర్ కావడం జరుగుతుంది. అట్లా రిటైర్ అయినటువంటి ఉద్యోగికి మొత్తం జీవితాంతం శేష జీవితము హాయిగా అంటే ఎందుకంటే అప్పటి వరకు సేవ చేసి తర్వాత అన్ని రోగాలు కొని తెచ్చుకొని టెన్షన్తో అట్లా మనము శేష జీవితము హాయిగా గడవాలంటే పెన్షన్ అనేటటువంటిది చాలా ముఖ్యం. పెన్షనర్కే ఎక్కువ బాధలు ఉంటాయి. ఎందుకంటే అన్ని రోగాలు వచ్చేటటువంటి మనం రిటైర్ అయిన తర్వాతనే, వయసు పెరిగిన తర్వాతనే. అప్పుడు మనకు పెన్షన్ అనేటటువంటిది చాలా ముఖ్యము. ఎందుకంటే మనం అప్పటి వరకు మనం సంపాదించినటువంటిది మన జీతభత్యాలతో సంపాదించినటువంటిది అన్నీ కూడా మన పిల్లల కోసము, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ బాగోగుల కోసము, వాళ్ళ పెళ్లి పేరెంటాల కోసము ఖర్చు చేయడం జరుగుతుంది. తర్వాత ఏదైనా మిగిల్చుకున్నది కూడా లాస్ట్కు అన్నీ కూడా పిల్లల కోసం పెళ్ళిళ్ళకు అన్నీ ఏదో ఇల్లు కట్టుకోవడానికో ఏదానికో ఉపయోగించుకోవడం జరుగుతుంది. పెన్షనర్గా అయిన తర్వాత మనకు ఉండేటటువంటి ఆదాయం ఉండదు. పెన్షన్ ఒకటే మనకు జీవనాధారం. అది లేకున్నట్టయితే బతకడం కష్టం. ఎందుకంటే మనకు ఏ రోగానికైనా కూడా, ఏ రోగాలు వచ్చినా కూడా ఇవాళ రేపు 1000 లక్షల కొద్ది
ఖర్చు కావడం జరుగుతుంది. అవన్నీ చేయాలంటే గవర్నమెంట్ మనకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తుందా అంటే అది చేస్తలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి ఇది చేసి తర్వాత ఇట్లాంటి పెన్షన్ను మళ్ళీ కోత పెట్టడం జరుగుతుంది. ఈ మధ్యలో 25 తారీఖు నాడు పార్లమెంట్ లోపల ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో అది మన పెన్షనర్స్కు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకోసము ప్రతి ఒక్కరూ దాని గురించి అది ఆ చట్టాన్ని విరమించుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఇది ప్రస్తుతము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. మాకేం కాదనుకొని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఊరుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు మిగతా స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మన స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ బీజేపీ పాలిత గవర్నమెంట్లు ఇది ఇంప్లిమెంట్ చేసేటటువంటి అవకాశము తొందరలో ఉంది. అదేవిధంగా ఈ బీజేపీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకి రైల్వేల్లోనూ ఆర్టీసీలోనూ ఉన్నటువంటి కరోనా పేరుతో కట్ చేశారు మనకి ఆ 50% ఇచ్చే కన్సెషన్ని. కానీ వాళ్ళు మాత్రం ఫ్లైట్లలో కన్సెషనే, రైల్వేలో ఎటువైనా కన్సెషనే, కారుకి డీజిల్ ఫ్రీనే, అన్నీ వాళ్ళకి మాత్రం ఆల్ ఫ్రీ. మరి వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ లేదా నాకు అర్థం కావట్లేదు. కరోనా పేరుతో మనకి 4 DL కట్ చేశారు, తెలుసలేదు. ఆ 4 DL 1,00,000 కోట్ల పైన రూపాయలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర ఆఫీస్ దాంతో ట్రీట్మెంట్ చేసి ఏం గవర్నమెంట్ నుంచి ఇంత ఖర్చు పెట్టామని గొప్పలు చెప్పుకుంటుంది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనం ఆలోచించి రానున్న రోజుల్లో పోరాడాలి. ఇంకా చాలా మెడికల్ ఆఫీసర్లుగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, లెక్చరర్లుగా రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మనకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నారు అన్ని రకాల పెన్షన్లు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ మన తెలంగాణ ఆల్ పెన్షన్స్ అసోసియేషన్, అందులో ఏఐబిడిపిగా ఒక భాగస్వామ్య యూనియన్లో ఉంది. మొన్ననే ఒక బిల్డింగ్ కూడా అందరూ కలిసి దాన్ని ఏర్పాటు. నాకంటే పెద్దలు తర్వాత నాతో పాటు ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభోదయం. మొదట మనం ఉద్యోగస్తులము కావడానికి కావాల్సినటువంటి అర్హతలు ఉంటేనే మనకి ఇచ్చినటువంటి ఇచ్చిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఆ క్యాడర్ వైజ్ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా సాటిస్ఫై అయిన తర్వాత వాళ్ళు సంతకం మన దగ్గర అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతనే మనకు జాబ్ అనేటువంటి జరుగుతుంది. ఇచ్చిన తర్వాత మనం జాబ్లో చేయనప్పుడు దానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి కూడా గతంలో మనకు అన్నీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ధరలు పెరుగుతున్నప్పుడు ఆ ధరలకు సంబంధించినటువంటి అనుసంధానం చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఉద్యోగస్తులం అయినప్పుడు మనం అడుగుతున్నాం, కానీ గతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా మాకు డిఎల్ అవసరం లేదు, ధరలు పెంచకండి అని చెప్పేసారు. ధరలు తగ్గించండి. ధరలు తగ్గించినట్టయితే సమాజంలో ఉండేటువంటి ప్రతి పౌరుడికి కూడా కావాల్సినటువంటి వసతులు గవర్నమెంట్ ఇవ్వకుండా కూడా అవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం మొదటగా మనకు జీతాలు పెంచమని కాదు, ధరలు పెంచండి అని చెప్పేసి మనం ఎన్నోసార్లు ప్రభుత్వాలను మనం వేడుకోవడం జరిగింది, హెచ్చరించడం జరిగింది. ఏదైనప్పటికీ మనం మేధావులమే అయినప్పటికీ మనము ఎవరైతే రాజకీయ నాయకులుగా ఎన్నుకోబడుతున్న ప్రజల చేత ఎన్నుకోబడుతున్నారో వాళ్ళకు మాత్రం కావలసినటువంటి పరిస్థితులు, కావలసినటువంటి సదుపాయాలు మన ఎంప్లాయీస్కి ఎక్కడా కూడా లేదు. కష్టపడేది మనం ఎంప్లాయీస్ అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉండి ప్రభుత్వం చెప్పేటువంటి ప్రతి పని కూడా మన ఎంప్లాయీస్గా చేస్తేనే అది ప్రజలకు అది అందుతుంది. మన ద్వారానే మనం చేస్తున్నాం. మనం చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు అసలు పెన్షన్ అనేటువంటిది ఆల్రెడీ ఓల్డ్ పెన్షన్ అని ఇప్పుడు అంటున్నాము. ఆ ఓల్డ్ పెన్షన్ అనేది కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఇక్కడ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇక్కడ మనం విశ్రాంత ఉద్యోగులు అయినప్పటికీ మనమంతా ఒకటే అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మనమంతా ఒకటే అనేటువంటి దీంట్లో ఉన్నట్టయితేనే మనం సాధించుకోవడానికి వీలవుతుంది. అయితే నేను ప్రస్తుతానికి మీటింగ్లో కూడా మన తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆ సందర్భంగా నేను మాట్లాడుతూ ప్రతి విశ్రాంత ఉద్యోగిని కూడా రిక్వెస్ట్ చేశాను. మనం ఏ రోజు కలవకపోయినా కనీసం మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఎదిరించడానికి మాత్రం 100% మనం అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితులు ఈనాడు కనపడుతుంది. కానీ చాలామంది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే అమలు చేసేటువంటి పాలసీలు తీసుకొస్తుందో
ఆ పాలసీల యొక్క పరమార్థం ఏదైతే ఉన్నదో ఆ పాలసీలో ఉండేటువంటి ఏదైతే విషయం ఉందో మన విశ్రాంత ఉద్యోగులందరికీ కూడా తెలియకపోవడం అనేటువంటిది దీనికి ప్రధాన కారణం. అయితే అది తెలియాలి అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటే మనం మీటింగ్లోకి వచ్చినప్పుడు నలుగురు విషయాలు తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రమే మనం తెలుసుకోవడానికి వీలవుతుంది. ప్రతిరోజు రాకపోయినా కనీసం ఇలాంటి సమయాల్లో 100% మనకు కాళ్ళ నొప్పి ఉండొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయినప్పటికీ మన పెన్షన్కు ప్రమాదంలో ఉంది అనేటువంటిది గత 5-6 సంవత్సరాల నుంచే అది వినబడుతుంది. పెన్షన్ ప్రమాదంలో ఉంది అని అది ఈనాడు అది నిజమైపోయింది. దాదాపుగా ఇప్పుడు మోర్ దాన్ 50% అది అమల్లోకి వచ్చినట్టే లెక్క అనుకోవాలి. ఇప్పటికి కూడా మనం దాన్ని ప్రతిఘటించకపోతే అసలు మనం ఏం చేసినా అది విశ్రాంతి ఉద్యోగులకు సరైనటువంటి పెన్షన్ ఇస్తున్నామనేటువంటి భావన వాళ్ళ ప్రభుత్వంలో ఉంటుంది. అది మరి ఉన్నటువంటి పెన్షన్ ఉంచకుండా రకరకాలైనటువంటి మార్పు తేవడం ఎందుకు? మనం అడగట్లేదు కదా, మార్పు చేయండి అని మనం అడగట్లేదు. అయినప్పటికీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రజల్లో వీళ్ళు భాగస్వాములు కారు, ఉద్యోగస్తులు వేరు, ప్రజలు వేరు అని అనుకుంటున్నారు. ప్రజలకు ఏంటి, అసలు ఎన్నడూ పనిచేయనటువంటి వాళ్ళకైతేనేమో వాళ్ళకు 2,300 రూపాయలు ఇస్తున్నారు, పెన్షన్ వస్తుంది. ఏ పని ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా తాగి తిని బయటకు పోయినటువంటి వాళ్ళకేమో ఇల్లు కట్టిస్తున్నారు. అదే దాంట్లో బీద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు 10వ తరగతి ఉన్నటువంటి కూలీల్లో కొద్దిగా వెనకేసుకొని ఏదో చిన్న రూమ్ కట్టుకుంటే ద పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ అకామిడేషన్ ఆర్ ఫ్రీ హౌస్ అన్నటువంటిది అది రాసేస్తుంది. అది రాసేది ఎవరు అంటే మన ఉద్యోగస్తులు మాట్లాడారు. ఉద్యోగస్తులకు మనకు సూచనలు ఎలా ఇస్తారనంటే ఏ మాత్రం నిలబడేటప్పుడు ఉన్నా కూడా ఈ ఫ్రీ డబుల్ బెడ్రూమ్లు అనుకోండి, సింగిల్ బెడ్రూమ్లు అనుకోండి, ఏదైనా ప్రభుత్వం ఇస్తుందో అది ఎలిజిబుల్ కారు అనేటువంటిది అందులో చేర్చి పంపుతున్నారు. అంటే అందులో కూడా ఏం చేస్తున్నారంటే విడదీసి పాలించడం ఆ రకంగా చేస్తున్నాం. ఇప్పుడు ఏకంగా లాస్ట్ వచ్చేవారికి మా కార్యకర్తలకే మేము తీసుకుంటాం, మేము ఏం చేస్తారో చేసుకోండి అనేటువంటి పరిస్థితులు కూడా రాబోతుంది. సో ఇదంతా మన ఎందుకు వస్తున్నది అంటే మన ప్రజల్లో, తర్వాత మన విశ్రాంత ఉద్యోగులలో, ఉద్యోగస్తులలో ప్రతించి మనకు యూనిటీ లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మన యూనిటీ ఎలా వస్తుంది అని అంటే ఆ విషయం మన వరకు రాకపోతే ఒక పడవలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, అటువైపు ఇద్దరు ఇటువైపు ఇద్దరు, ఆ పడవ నుంచి వాటర్ లోపలికి వస్తుంటే నా వైపు రావట్లేదు కదా, వాళ్ళ వైపు వంగుతుంది, కాబట్టి మేము చాలా హ్యాపీగా ఉందాంలే అని చెప్పేసి వర్గంలో కూడా 10,000, 20,000 ఓట్ల ప్రభావాన్ని చూపిస్తారు. మెజారిటీ సీట్లను మనం ప్రభావితం చేసి ప్రభుత్వాన్ని పడగొట్టే సత్తా కూడా మనకు ఉంది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వాలు మనం ఓడించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మనం ఇప్పుడు విడదీస్తున్నారు ఈ పెన్షన్ రివిజన్ దాంట్లో, కానీ ఆల్రెడీ 2000లోనే మనం విడదీశారు. 2000 కన్నా ముందు ఉన్న వాళ్ళకి పెన్షన్స్గా రిటైర్ అయ్యారు. తర్వాత వాళ్ళందరికీ కూడా కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. అంటే మనం జేబులోకి వెళ్ళి డబ్బులు కంట్రిబ్యూట్ చేస్తే ఎవ్రీ మంత్ వాళ్ళు గవర్నమెంట్ కొంత కంట్రిబ్యూట్ చేసి ఇదంతటి కూడా పెన్షన్ ఫండ్లో పెట్టి అందులో వచ్చే లాభాలతోటి ఆ పెన్షన్ ఫండ్ మొత్తం కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి అందులో లాభాలు వస్తే దాంతో మనకు పెన్షన్ ఇస్తారు. ఎంత అన్యాయమో చెప్పండి. 2000 తర్వాత జాబ్లోకి వచ్చిన వాళ్ళు ఒకవేళ వాళ్ళు రిటైర్ కావాలంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడుతుంది. అక్కడి నుంచి మినిమం 30 సంవత్సరాల పైన పడుతుంది. అలాంటి వాళ్ళు కంట్రిబ్యూషన్ ఫండ్లో వాళ్ళ జీతం నుంచి కంట్రిబ్యూట్ చేస్తారు, గవర్నమెంట్ పెడుతుంది. 40 ఏళ్ల తర్వాత వాళ్ళు పెట్టిన పెట్టుబడి షేర్ మార్కెట్లో లాభాల్లో ఉంటుందో నష్టాల్లో ఉంటుందో, అసలు వీళ్ళు ఇచ్చినటువంటి కంపెనీ ఉంటుందో పీకేసి వెళ్ళిపోతాడో మల్టీనేషనల్ కంపెనీలకు ఇస్తారు, అవన్నీ ఉంటాయో వెళ్ళిపోతాయో ఎవరికి తెలుసు. మరి పెన్షన్ గ్యారంటీ ఏమైనా ఉందా? అది లేకపోగా మనం అందులో పెన్షన్ కోసం పెట్టుకున్న డబ్బుతో సహా కూడా పోయే అవకాశం ఉంది. ఆ విధంగా 2000లోనే కంట్రిబ్యూషన్ ఫండ్ పెన్షనర్స్ అని కంట్రిబ్యూషన్ ఫండ్ పెన్షనర్ అని పెన్షనర్స్ అని 2000 అక్కడ మార్చారు. ఇప్పుడేమో పెన్షనర్కి రిటైర్మెంట్ ముందు రిటైర్మెంట్ తర్వాత అని ఇప్పుడు మళ్ళీ ఇంకొక విభజనలోకి తీసుకొచ్చారు. ఇదంతా ఎందుకంటే వీలైనంత కాడికి మనల్ని విడదీసి ఉండడానికి మాత్రమే చూస్తున్నారు. సార్ చెప్పినట్టుగా మనం రోజు ఒక్కొక్క అడుగు మేము ఇది 2 years నుంచి మనం ఈ విధంగా అందరిని ఐక్యపరచాలని చేస్తూ ఉంటే ఈనాటికి ఒక కొలికి వచ్చింది. అందరం కూడా ఐక్యంగా ఉన్నాం, ఈ పోరాటాలు చేయడం సిద్ధంగా అని తెలియజేస్తూ
తీసుకుంటుంది. అవి పెన్షనర్లకు ఎంత నష్టదాయకం. ఇలాంటి ప్రభుత్వాలని మనం ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా సరే, అంటే బీజేపీనా కాంగ్రెస్ అని కాదు, పెన్షనర్లకి, ప్రజలకి, ఉద్యోగులకి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న ప్రతి ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిందే. నాకు కాంగ్రెస్ అంటే అభిమానం, నాకు బీజేపీ అంటే అభిమానం, నేను ఏమన్నా అంటే కాదు. మన జీవితాలను బలిపెట్టి వాళ్ళకి మనం కొమ్ము వేయడం కాదు. వాళ్ళని ఎన్నుకుంటున్న మన కోసం, మన పెన్షన్ భద్రత కోసం, మన దీనికోసం. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుత్వాలు నిలదీయాల్సిన అవసరం ఉంది. తప్పు చేస్తున్నప్పుడు ఇలాంటి వాళ్ళకి మనం నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వాళ్ళు వినకపోతే మళ్ళీ గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని తెలియజేస్తూ మనందరం ఐక్యంగానే ఉండి పోరాడాల్సిందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం దీన్ని మార్చేస్తారు అది ఇది అంటున్నారు. ఆయన దగ్గర జియాల్ ముదల్కర్ ఒక పెన్షనర్ ఉన్నాడు, పోస్టల్ పెన్షనర్. ఆయనకు 80 years వచ్చినప్పుడు 20% ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా 5% ఇంక్రీజ్ చేయాలి ఇప్పుడు ఈసారి సంవత్సరం. అట్లనే 90 వచ్చినప్పుడు ఇంకో 5%, 95కి ఇంకో 1%, 100 వచ్చినప్పుడు 100%. అంటే ఇప్పుడు బేస్ ఎక్కువ ఏంటుందో అప్పటికి మళ్ళీ అంత బేస్ ఎక్కువగా డబ్బులు కావాలి. అది పోయినట్టేనా అని నేను అడుగుతున్నాను. అది పోయినట్టు అనుకుంటే నా ఉద్దేశం ప్రకారం అయితే ఉన్నటువంటి పెద్దలు హుసేన్ గారు, శిల్ప అమ్మాన్ గారు, మదన్మోహన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఈవీఎన్ నారాయణ గారు, మిగతా అందరూ చాలా పెద్ద పెన్షన్ పోతుంది అనే విషయం మీద చాలామంది చాలా రకాలుగా చాలా బాధపడుతుంది. పెన్షన్ పోయింది పెన్షన్ లేదు మనకి. ఈ విషయం నేను ఒక 5 సంవత్సరాల క్రితమే మా బ్రాంచ్ మీటింగ్లో మా బీజేపీ మీటింగ్ మరి సంచాలకంలో జరుగుతున్నప్పుడు నేను చెప్పాను, ఈ ప్రభుత్వమే కాదు, బీజేపీ ప్రభుత్వమే కాదు, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకా ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడాను మన ఎంప్లాయీస్, కార్మికులు అనగదొక్కడానికి, వెనుక పడేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనం ఇక్కడ ప్రతి ఆదివారం 10 తారీఖున మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నాము. మనకు సర్కిల్ నుంచి కాలు వచ్చినప్పుడు ధర్నాలు చేస్తున్నాము, స్లోగన్స్ ఇస్తున్నాము, అనేకమైనటువంటి చేస్తున్నాము. కానీ అర్థమైంది ఏంటంటే ఈ ప్రభుత్వాలు అంటే మన ప్రభుత్వమే, మనము ఎన్నుకోబడిన మన ప్రభుత్వమే, మనమే మన పెన్షన్కి పోవటానికి కారణము మనమే. ఇది ఏదైతే మనము పోరాటము చేయాలి అనేది ఎప్పటి నుంచో చెప్పారు, కానీ సాధించుకోలేకపోయాం. చెప్పడం బాగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. పోరాటం చేస్తున్నాం, ఇక్కడ చేస్తున్నాం. గాంధీ చౌక్లో రౌండ్గా నిలబడి అందరూ స్లోగన్స్ ఇచ్చారు. ఏమైనా సాధించాలి? ఏమీ సాధించాలి, ఏమీ చేయలేదు. ఈరోజు పెన్షన్ పోతుంది, రేపు డిఏ పోతుంది, ఆ తర్వాత కొన్ని రోజులు ఒక పెన్షనర్స్ని కూడా వీళ్ళు ఎందుకు ఏం పని చేస్తున్నారు, అవసరం ఏముంది వీళ్ళతో అని మనని ఇంటికి పంపించే రోజులు కూడా వస్తాయి. ఆ రోజులు కూడా వస్తాయి. మన ప్రభుత్వాలు అలా ఉన్నాయి. వీటన్నిటికీ కారణం మన పెద్దలు చెప్పినట్టు మదన్మోహన్ గారు, హనుమాన్ గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఈవీఎన్ నారాయణ గారు మనం చాలా మంచిగా లెక్కలు ఇచ్చారు. చాలా గొప్పగా మాట్లాడారు. విషయాన్ని చాలా సవివరంగా అందరికీ తెలియజేసే విధంగా మనం మాట్లాడాం. కానీ ఎట్లా మన జీవితాలు ఎట్లా? పెన్షన్ ఉంటేనే అంతో ఎంతో మనము జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాము. మరి పెన్షన్ లేకుంటే ఎలా బ్రతుకుతాము? ఆ పెన్షన్ చూసుకునే మనం ఈ నెలలో పెన్షన్ వస్తుంది, చాలా సంతోషం, ఆనందం.
అని మనము సంతోషపడుతున్నాం, ఆనందపడుతున్నాం. కానీ పెన్షన్ పోతుంది, పెన్షన్ పోయి తర్వాత ఇంకా ఎన్నో చాలా 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 విషయాలు మనం కోల్పోతాం, దాంట్లో తిరుగులేదు. కానీ వీటన్నిటినీ ఎదుర్కోవడానికి చేయవలసిన కర్తవ్యం, పని ఏమిటి మనది? ఆ విషయం గురించి చర్చించండి. దాని గురించి ముందుకు వచ్చి అందరూ, అన్ని యూనియన్లు, వేరే వేరే యూనియన్లు కాదు, అందరము ఒకటే, కార్మికులందరూ ఒకటే. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ అసోసియేషన్ జిందాబాద్. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ అసోసియేషన్ జిందాబాద్. అందరం రిటైర్ అయిన పెన్షనర్స్ ఉన్నాము. రిటైర్ అయిన పెన్షనర్స్ ఉన్నామో మన గురించి మనము ఏమి చేద్దాము అని ఇంతవరకు ఎవరో మనం మాట్లాడుకోలేదు. మనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాం, బాధపడ్డాం, అయ్యో ఎట్లా అని. కానీ ఈ దాటి మనం ముందుకు పోవాలి. మన పెన్షన్ మనకు రావాలి, మన పూర్వ జీవితాలు మనకు రావాలి. అంటే మనం ఏం చేద్దామని ఇంతమంది నాయకులు ఉన్నాము, ఎవరు కూడా చెప్పండి. పోరాడదాం, నిరాహార దీక్షలు చేద్దాం, గాంధీ చౌక్లో పడుకుని టెంట్లు వేసుకుని నిరాహార దీక్షలు చేద్దాం, ఉపవాస దీక్షలు చేద్దాం. ఇటువంటి ఎన్ని మనం చేయాలి. చేస్తే మనం బాగుంటాము. మన తర్వాత వచ్చే తరం రిటైర్డ్ పర్సన్స్, మన పిల్లలు, మన ఆడవాళ్ళు, మన భార్య, మన తల్లులు అందరూ బాగుండాలి. అంటే మనమే పోరాటం చేయాలి. మామూలు పోరాటము అంటే సరిపోదు. పోరాటము చెయ్యాలి, అందరము పోరాటము చెయ్యాలి. మనం అందరము పోరాటము ఉన్నటువంటి ప్రభుత్వాలకు భయపడవలసిన అవసరం లేదు. ఆ ప్రభుత్వాలన్నీ కూడా మనం ఎన్నుకుంటే, మన ఓటు వేస్తేనే వచ్చినటువంటి ప్రభుత్వాలు, మనం గెలిపిస్తేనే గెలిచినటువంటి ప్రభుత్వాలు. ఆ ప్రభుత్వాలు మనని అణగదొక్కడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. మనమందరం చూస్తూ కలుసుకుంటున్నాము, ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నాము, ఏవేవో చాలా గొప్పగా స్లోగన్స్ ఇస్తున్నాం. ఇది ఎందుకో నాకు బాధ అనిపిస్తుంది. నాకెందుకో బాధ అనిపిస్తుంది. ఇది కాదు, ఈ పద్ధతి కాదు. మదన్ మోహన్ గారు, మీరు చాలా చక్కగా చెప్పారు. దీని గురించి కాకుండా ఇక ముందు మనం ఏమి చేస్తాం, పోయినటువంటి మనం సాధించుకుంటాం. ఏమి చేద్దామని చెప్పండి. అందరు కూడా అది చెప్పండి, ఏమి చేసుకుందామని. 62లో అప్పుడు చేశారు కదా. అప్పుడు టెలిఫోన్ ఆపరేటర్ అంటే ఎట్లాంటిదో మీ అందరూ తెలుసు. ఒక స్ట్రైక్ చేస్తే మిలిటరీ నుంచి ఎస్బై పెట్టారు, ఎసెన్షియల్ సర్వీసెస్ దాని కింద అరెస్ట్ చేసి 1 టౌన్లో పెట్టారు. అప్పుడు అలాంటి పోరాటాల్లో కూడా పాల్గొన్నటువంటి సారు, ఆ పోరాటాల్లో సెంట్రల్ గవర్నమెంట్లో పోస్టల్, రైల్వే అండ్ చాలా వాటిల్లో కూడా ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పుడు వీళ్ళు తర్వాత వచ్చేసి మళ్ళీ ఉద్యోగాలు ఉన్నాయి, చేసుకున్నారు. కాబట్టి సార్కి అంత ఇది ఉండటం అవసరమే. అయితే ఇప్పుడు మనం మొన్న 25 నాడు ఇది బిల్లు వచ్చింది కాబట్టి ఆల్ ఇండియాలో స్పందించి మన ధర్నా కాలిచ్చారు. ఈ ధర్నాతో సరిపోయింది అంటే సాగుతాం. దున్నపోత మీద నీళ్లు పడ్డా ముళ్ళు గరబెట్టి పొడుస్తుంటే లేవన్న ప్రభుత్వాలు ఈ ధర్నాతో లేస్తాయని మనం అనుకోవటం లేదు. ఈ ధర్నా చేసిన తర్వాత మెమోరాండాలు ఇస్తున్నాం. ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసర్స్ లోపల ఆఫీసర్లకు ఇస్తాం, వాళ్ళు సీఎంఓ ఆఫీస్కి పంపిస్తారు మెమోరాండాలు. అంటే దేశవ్యాప్తంగా ఏం జరిగింది అనేది ఇవాళ సీఎంఓ ఆఫీస్లో తెలుస్తుంది, ప్రైమ్ మినిస్టర్ దగ్గర తెలిసింది. అయినా ప్రైమ్ మినిస్టర్ మొద్దు నిద్ర వీడడు, ఆయన లెగవడు. ఇక తర్వాత ఏం చేయాలి? మనం ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేయాలి. ఢిల్లీ వీధుల్లో జంతర్ మంతర్ దగ్గర ఈ బిఎస్ఎన్ఎల్కి 4G కావాలి అని. బిఎస్ఎన్ఎల్లో ఇంకొకటి చెప్పుకోవాలి, బిఎస్ఎన్ఎల్లో పే రివిజన్ జరగక 2007లో జరిగితే ఇప్పుడు 2025 ఇంకా 2 సంవత్సరాలు కనుక అయితే 20 సంవత్సరాలు పే రివిజన్ జరగక 10 సంవత్సరాల తర్వాత 2017లో జరగాల్సింది పే రివిజన్, పెన్షన్ రివిజన్ ఇప్పటిదాకా జరగలేదు. 2027లో జరగాలి మళ్ళీ రెండో పే రివిజన్. అది కూడా జరిగిద్దా అంటే లాభాల్లో ఉంటేనే చేస్తామంటున్నారు. దీనికి లాభాలు రావాలంటే 4G కావాలి. 4G ఏముంటే మీరు లోకల్గా చేసుకోవాలి, బయట
మల్టీనేషనల్ కంపెనీలు తెచ్చుకోవడానికి వీల్లేదు అంటారు. లోకల్గా ఇండియాలో ఈ 4G 5G టెక్నాలజీ ఇచ్చే సంస్థలే లేవు. ఈ విధంగా దీన్ని నీరుగార్చి ఇట్లాంటి బిల్డింగులన్నింటినీ కూడా హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో ఉన్న ఇట్లాంటి బిల్డింగులన్నీ కూడా కిరాయిలకి ఇచ్చేశారు. ఫస్ట్ ఫేజ్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి టెలికాం రీజనల్ ట్రైనింగ్ సెంటర్ని సగం అమ్మేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ముంబై, ఢిల్లీలో ఉన్న మెయిన్ ఆస్తులు అమ్ముతున్నారు. వీటన్నిటి విలువ 10 లక్షల కోట్ల పైన ఉంటే 80-90 వేల కోట్లకే టెండర్లు ఇచ్చి అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా సెంట్రల్ గవర్నమెంట్లో BSNL నుంచి అనేక మహత్తరమైన పోరాటాలు చేశాం. మాకు మిగతా వాళ్ళు కూడా సపోర్ట్గా వచ్చారు. అయినా ఏమీ జరగలేదు. కానీ ఫైనల్గా నెక్స్ట్ ఎలక్షన్ల లోపల మనం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు కానీ ఏది కూడా మనకి ఢిల్లీ నుంచి మన యూనియన్ నాయకులు ఇచ్చిందే చేయాలి. పరిమితి దాటి దానికి వ్యతిరేకంగా మనం లోకల్గా నిర్ణయం తీసుకోవడం ఉండదు. ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా అప్పటికి కాకపోతే చేయాల్సింది ఒకే ఒకటి, కులాలని మతాలని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగేటువంటి ప్రభుత్వాన్ని, ఆ పేరుతో ప్రభుత్వ సంస్థల్ని అమ్ముకుంటా ప్రభుత్వ ఉద్యోగులకి, ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్కి అన్యాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో సైలెంట్గా దెబ్బకొట్టాలి. లాస్ట్ ఇక్కడ ఏం చేశారు, తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైలెంట్గా ఓటుతో దెబ్బకొట్టారు. ఇది కూడా దేశవ్యాప్తంగా ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ సైలెంట్గా, అప్పటికి వినకపోతే సైలెంట్గా ఓటుతో దెబ్బకొడితేనే ముళ్ళుగర్ర పెట్టి పొడవనాడు కూడా అప్పుడు లెగుస్తాడు. మనం మందు సీసాలకి, నోట్ల కట్టలకి ఓట్లేస్తున్నంత కాలం కూడా ఈ ప్రభుత్వాలు కళ్ళు నిద్రమత్తు వీడవని కూడా తెలియజేస్తున్నాను. అందుకే ఇప్పుడు సార్కి అంత ఆవేశం, ఆ రోజు పోలీస్ స్టేషన్కి పోయి అరెస్ట్ అయి వచ్చినాడు కాబట్టి సార్కి అంత ఇది ఉంది. కానీ ఇప్పుడున్నటువంటి దాంట్లో అది లేదు. ఇక్కడ ధర్నా చేస్తేనే పైన రికార్డ్ చేస్తున్నారు, ధర్నాలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి హాఫ్ డే CL మార్క్ చేయండి అని, తర్వాత మళ్ళీ చేస్తే వాళ్ళకి హాఫ్ డే జీతం ఆపేయండి అని చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోరాటాలకి బయటికి రావడానికి భయపడే ఉద్యోగస్తులు అనేక మంది ఉన్నారు. మనమంటే పెన్షన్, మనం భయం లేదు, ఏదైనా చేస్తాం. కాకపోతే మనకి ఆల్ ఇండియా సెంట్రల్ యూనియన్లు కాలు ఇచ్చినప్పుడే, సర్కిల్ యూనియన్లు కాలు ఇచ్చినప్పుడే చేయగలుగుతాం. ఈ లోపల మన యొక్క భావాలన్నింటినీ కూడా పై నాయకులకు తెలియజేస్తాం. ఇంతటితో చాలదు. ఈ ధర్నా తర్వాత మళ్ళీ మీరు ఇంకొక టైం లోపల మనకి నిరాహార దీక్షలకు పిలిపిస్తారా, రోడ్ల మీద రాస్తారోకులకు పిలిపిస్తారా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తాం. మనంతా సిద్ధంగా ఉన్నామని చెప్పండి. సిద్ధంగా ఉన్నామని చెప్పండి. అప్పుడు మాత్రమే నాయకులకు బలం వస్తుంది, నాయకులకు ధైర్యం వస్తుంది. వాళ్ళు ఆడ పిలిపించినాక ఈడ ఎవడో లేకపోతే 10 మంది రేపు పొద్దున అక్కడ చూసిన తర్వాత ఇదవుతుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి మీటింగ్లో మా దాన్ని కూడా చెప్తా, మనం ఇక్కడ చిన్న ధర్నా కావచ్చు, మంది ఎక్కువ వస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కానీ, ప్రెస్లో కానీ, మీడియాలో కానీ ప్రభుత్వానికి తెలుస్తుంటుంది ఏం జరుగుతుందని. ఒకవేళ ఈ గుడ్డి ప్రభుత్వం చూడకపోయినా వేరే ఇతర దేశాధినేతలు వీక్షిస్తుంటారు ఇండియాలో ఏం జరుగుతుందని. దాంతోటన్నా సిగ్గు వస్తుంటుంది, వీళ్ళకి మందలిస్తుంటారు వాళ్ళు. కాబట్టి మనం చేయాల్సింది ఏ పోరాటం పిలిపించినా చిన్నదా పెద్దదా చేయాల్సిందే. నెక్స్ట్ దీని మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. సీరియస్గా మనం నిరాహార దీక్షలతో కూడా మనం ఇవ్వమని చెప్పని మన నాయకులకి మనం చేస్తాం. కానీ మనందరం కూడా ఐక్యంగా ఉండాలి, ఈ పోరాటం సాగించాలని కోరుతూ తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు ఆల్ ఇండియా యూనియన్స్ అన్నీ కూడా ఒక యూనిటీగా ఏర్పడి ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పెన్షన్ సంబంధించినటువంటి చర్యలకు నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి రిటైర్డ్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులందరూ కూడా మరి చాలా ఉన్నటువంటి శేష జీవితాన్ని మంచిగా జరపాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. అలాంటిది కాకుండా ఈనాడు ప్రభుత్వాలు ఉన్న పెన్షన్ను కూడా చాలా ఇబ్బందులకు నెట్టేసి అసలు ఉన్న విశ్రాంతులకు సంబంధించినటువంటి ఏజ్ కలిగినటువంటి వాళ్ళతో మనకు అవసరం లేదనేటువంటి దాంట్లో నిర్లక్ష్య వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి పెన్షన్ ఏదైతే ఉన్నదో ఆ ఉన్న పెన్షన్ సరిపోవట్లేదని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటే ఉన్న పెన్షన్ కూడా ఊడబీకేటువంటి పరిస్థితి, అటువంటి పరిస్థితి తెస్తూ ఉన్నారు. దీన్ని శోచనీయం. ఇదందరూ కూడా మేము యూనిటీగా ప్రతిఘటిస్తున్నాము. తర్వాత ఈ యూనియన్ అన్నటువంటిది ఇది ఒకటే కాకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఎజిటేషన్ చేసి దీనికి మేము తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కల్పించుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ భారత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ప్రజల్లో ఒక భాగమైనటువంటి ఈ విశ్రాంత ఉద్యోగులకు కూడా మరి వీళ్ళు కూడా ఒక భాగమైనటువంటి ఆ విషయాన్ని మర్చిపోతూ
మాకు ఉన్నటువంటి వసతులను రోజు రోజుకు తగ్గిస్తూ వస్తున్నారు. దీనిపైన వాళ్ళు సరైనటువంటి చర్య మాకు అనుకూలంగా లేనట్టయితే తగు దానికి వీళ్ళ యొక్క ఆశయానికి మరి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేదా కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, లేదా ఉన్నటువంటి ధరల విషయంలో కానివ్వండి, వీటన్నిటిని కూడా మరి వాటితో పాటుగా మాకు కూడా కల్పించాలని చెప్పేసి అని ఆశిస్తున్నాం. పనిచేసినటువంటి పెన్షన్ల నోట్లు ఈ ఇప్పుడున్న గవర్నమెంటు వాళ్ళ నోట్లు మన్ను కొడుతున్నారు కాబట్టి దాని ప్రకారంగా ఆల్ ఇండియాలో కానీ సర్కిల్ స్టేట్లో కానీ జిల్లాలో కానీ ప్రతి పెన్షనర్ స్టేట్ ఐదర్ సెంట్రల్ అందరూ ఇక ముందు వచ్చే ప్రతి కార్యక్రమంలో పాల్గొని దీన్ని సక్సెస్ చేయాలని చెప్పి సభాముఖంగా మనం ఇస్తాం. పెన్షనర్లకు ఇచ్చే పెన్షను ఇది వాళ్ళ హక్కు, ఎవరు కూడా దీన్ని నిలదీయకూడదు. అయితే అలాంటి హక్కును వీళ్ళు మోసపూరితంగా వాళ్ళు పార్లమెంట్ లోక్సభలో దాన్ని అమలుపరిచి రాజ్యసభ పంపడము అమలుకై ఇది బాగా శోచనీయకరము. ఇంకోటి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు పెన్షన్ ద్వారానే వాళ్ళ నిజ జీవితము గడుస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మేము రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమంలో ప్రతి దానికి కార్యాచరణ చేస్తామని మీడియా ముందు